మంచు కుటుంబానికి వివాదాలు కొత్తేవి కాదు. నిజం చెప్పాలంటే వివాదాల్లోనే మంచు కుటుంబం ఉంటుంది. మోహన్ బాబు గారి దగ్గర నుంచి లక్ష్మి వరకు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటారు. తాజాగా మంచు విష్ణు మరో కొత్త వివాదానికి తెరలేపాడు. ప్రస్తుతం విష్ణు నటించిన చిత్రం కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన కన్నప్ప జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన విష్ణు అక్కడ ఇక్కడనే తేడా లేకుండా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మంచు విష్ణు తన భార్య విరోనిక గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. విష్ణు విరోనిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. విరోనిక క్రిస్టియన్ అయినా కూడా విష్ణు ప్రేమను అంగీకరించి మోహన్ బాబు వారి పెళ్లిని ఘనంగా జరిపించాడు. వీరికి నలుగురు పిల్లలు. అరియానా వివియానా కవల పిల్లలు కాగా వీరి తర్వాత అవ్రామ్ అనే బాబు, చివరిగా ఆర్య విద్య అనే పాప ఉన్నారు. మంచు విష్ణు కన్నా విరోనికానే ఎక్కువ సంపాదిస్తుంది. ఆమెకు విదేశాల్లో ఒక దుస్తుల కంపెనీ కూడా ఉంది. తాజాగా మంచు విష్ణు తన భార్య క్రిస్టియన్ అని, తాను హిందూ అని, ఎవరి నమ్మకాల వారివని చెప్పుకొచ్చాడు. నేను పక్కా హిందూ, నా భార్య క్రిస్టియన్. తను రోజు ప్రార్థన చేసుకుంటుంది. బైబిల్ని ప్రతి రాత్రి బెడ్ కింద పెట్టి పడుకుంటుంది. అలా చేస్తే నాలో ఉన్న దెయ్యాలు పోతాయని ఆమె నమ్ముతుంది. దేవుడు ప్రతి చోట ఉంటాడు. మీరు దేవుడితో మాట్లాడాలని అనుకుంటే మనసుతో కమ్యూనికేట్ చేయాలి. ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. దానికోసం దేవాలయాలకు వెళ్ళనవసరం లేదు. మీకు మనశ్శాంతి కావాలనుకుంటే మాత్రం అక్కడికి వెళ్ళాలి. కొన్ని ఆలయాల్లో ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విష్ణు వ్యాఖ్యలు వైరల్గా మారాయి. కన్నప్ప రిలీజ్ దగ్గరలో పెట్టుకుని మంచు విష్ణు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని కొందరు చెప్పుకొస్తున్నారు. కన్నప్ప మొత్తం హిందుత్వం మీదనే ఉంటుంది. ఇప్పుడేమో విష్ణు దేవుడు ప్రతి చోట ఉంటాడు, ఆలయాలకు వెళ్ళనవసరం లేదు, నా భార్య క్రిస్టియన్ అని చెప్పడంతో పలువురు మండిపడుతున్నారు. ఇలాంటి సమయంలో కాంట్రవర్సీ చేయడానికి విష్ణు మాట్లాడుతున్నాడని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుందో చూడాలి మరి.